ఈ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కొంతమంది నాయకులు, అధికారులు స్మగ్లింగ్ సంబంధించి సినిమాలు తీస్తున్నారు. ఆడవాళ్ళని గౌరవానికి భంగం కలిగేటటువంటి సినిమాలు తీస్తున్నారు, మాటలు ఉంటున్నాయి. వ్యవస్థలను కూడా అగౌరవపరిచే సినిమాలు తీస్తున్నారని చెప్పేసి వాపోతున్నారు. ఓకే, డన్, బాగానే ఉంది. కానీ పుష్ప అనేది ఒక స్మగ్లింగ్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి స్టోరీ. దాంట్లో మార్పులు చేర్పులు అనేవి ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టేస్తే ఉన్నాయి. కానీ వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటి? సినిమా పేర్లు పడే ముందే ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావో, లేకపోతే అభూత కల్పనలు, లేకపోతే ఏదో ఒక విషయాన్ని తీసుకొని ఇక్కడ స్టోరీ వేసిన ఏదో చేసుకొని ఉంటారు కదా. అది వాళ్ళ డైరెక్టర్లు అవి ఇవి చూసుకోవాలి. అయితే ఓన్లీ పుష్ప ఒక్కటేనా సమాజంలో నీచంగా తీసినటువంటి సినిమా? మిగతా ఏం లేవా? ఒక్కసారి తీయండి, పాత సినిమాల నుంచి ఇప్పుడు దాకా తీయండి. గజ దొంగ, జేబు దొంగ, టక్కర దొంగ, దొంగల మీద ఎన్ని సినిమాలు తీయలేదు, బందిపోట్ల మీద ఎన్ని సినిమాలు తీయలేదు, ఈ హత్యలు మానభంగాల మీద ఎన్ని సినిమాలు తీయలేదు, ఎన్ని ఓటీటీలో ఉన్నాయి. తర్వాత ఇంకా నీచమైనటువంటి సినిమాలు తీయలేదా? హత్యల గురించి తీయలేదా? ఫ్యాక్షన్ గురించి తీయలేదా? లేకపోతే ఇంకోటి తీయలేదా? మరి అప్పుడు రానటువంటి ప్రశ్న ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే సెన్సార్ బోర్డుకు తెలీదా ఏది అసభ్యకరంగా ఉంటుంది, ఏ కంటెంట్ తీసేయాలా, ఏ డైలాగులు తీసేయాలనేది సెన్సార్ బోర్డుకు తెలీదా? అంటే ఇది కామన్గా ఎవరు ఆలోచించినా కూడా తెలుస్తుంది. ఇప్పుడేం కొత్త కాదు. సినిమాలు అనేవి, సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. సినిమాని సినిమాగా చూడకుండా మనం రాజకీయాలకు అతీతంగా చూస్తే ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది రాష్ట్రాల మధ్య కాదు కానీ, అభిమానుల మధ్య కాదు కానీ, అంతకుముందు ఏపీలో కొంతమంది రాజకీయ నాయకులని ఉద్దేశించి సినిమాలు తీయలేదా? ఇదే రాజకీయ నాయకులు ఆపోజిట్ రాజకీయ నాయకుల మీద సినిమాలు తీయలేదా? లేకపోతే ఒక స్త్రీ గురించి తీయలేదా? ఈ మాట అనకూడదు, వేశ్యల గురించి సినిమాలు తీయలేదా? ఎన్ని సినిమాలు తీయలేదు? అంటే ఒక సినిమాలో ఒక మీనింగ్ ఉంటేనేనా? అవును, ఆ మీనింగ్ రిసీవ్ చేసుకునే వాడి యొక్క ఆలోచన శక్తిని బట్టి ఉంటుంది. అవునా? ఏ సినిమా వల్గరగలవు? ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేవి? ఒక హుందాగా ఉండేవి, ఒక మీనింగ్ఫుల్గా ఉండేవి. పాటలు కూడా ఒక హుందాగా ఉండేవి, మీనింగ్ఫుల్గా ఉండేవి. ఇప్పుడు ఉన్నటువంటి పాటలు ఎలా ఉన్నాయి? మరి వాటి మీద కదా. ఇప్పుడు పుష్ప సినిమా తీయడం తప్ప ఒప్ప పక్కన పెడితే, అందులో కంటెంట్ మంచిదా కాదా అని పక్కన పెట్టేస్తే మిగతా ఏ సినిమాలోనూ లేదు ఎలాంటి వల్గరమైనటువంటి డైలాగ్స్ లేవా? ఒక్కసారి అన్నిటి విషయాలు కూడా క్రోడీకరించాలి, ఒక్కదాని మీద ఫోకస్ చేయకూడదు. కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక విధి విధానాలు ఏర్పడాలి. అయ్యా పలానా సినిమాలో ఇలాంటివి పెట్టకూడదు, లేకపోతే ఇలాంటి స్టేజ్ షోలో ఇలాంటివి పెట్టకూడదు, ఇలాంటివి అని చెప్పి ఒక విధి విధానాలు పెట్టడంలో తప్పలేదు. కానీ ఇవి మార్పు వస్తుందా చూద్దాం. ఇప్పుడు పుష్ప సినిమాలో అసభ్యకరమైనటువంటి ఉన్నాయి, అవునా? మరి సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తారు కదా, సర్టిఫైడ్ చేసి వెరిఫై చేసి సీన్ టు సీన్ చెక్ చేసే కదా. అందులో ఏదైనా అసభ్యకరమైన ఉంటే మనం కోర్టులకు వెళ్తాం కదా, కోర్టుకి వెళ్ళి వాటిని కట్ చేపిస్తాం కదా. మరి అలా చేయొచ్చు కదా. ఎందుకు సినిమా వాళ్ళ మీదనే పడి ఉంటున్నారు అంటే సామాన్యులకు కూడా అర్థమవుతుంది, ఏదో జరుగుతూ ఉంది. చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.